హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మండే బ్లాగ్. టైం 5:40కి వస్తూ ఉందండి. 5:30కే లేచాను నేను అలారం మోగడంతో. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ వాట్సాప్ మెసేజెస్ అవి చూసుకుని నేరుగా కిచెన్లోకి వచ్చాను. ఇంకా మన ఆయుధం ఉంది కదా, ప్రెషర్ కుక్కర్ తీసుకునేసాను. దాల్ చేయాలి. కందిపప్పు 2 స్కూప్స్ వేసుకునేసి బాగా వాష్ చేసి దాన్ని సోక్ చేసి పెట్టేసినాను. ఇది సోక్ అయ్యేలోపు నిన్ననే మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ నింది ఫ్రిడ్జ్లో, అది కూడా తీసి రూమ్ టెంపరేచర్ రావడం కోసం పక్కన పెట్టేసినాను. నెక్స్ట్ కందిపప్పులోకి వాటరు, టొమాటోస్, గ్రీన్ చిల్లీస్, టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకునేసి విజిల్ కోసం పెట్టేసినాను. ఈలోగా రైస్ కూడా బాగా వాష్ చేసి అన్నం కోసం నేను కుకింగ్ కోసం పెట్టేసినాను. ఇక ఇడ్లీ దోశ పిండి నిన్ననే గ్రైండ్ చేసి తెప్పించుకునేసినాను. దాంట్లోంచి కొంచెం పిండి తీసుకున్నాను దోశ కోసం. మిగిలిన పిండి క్లోజ్ చేసేసి రిఫ్రిజిరేటర్లో పెట్టేసినాను. ఇప్పుడు ఈ పిండికి సాల్ట్, సోడా అండ్ వాటర్ యాడ్ చేసేసి దోశ పిండి రెడీ చేసుకున్నాను. అన్నం కూడా రెడీగా కుక్ అయిపోయింది. దీన్ని పక్కన తీసేసి ఇంకా కాఫీ కోసం పాలు కూడా పెట్టేసినాను. ఇది కాగేలోపు నేను దాల్ కూడా సిద్ధం చేసుకుంటున్నాను. దాల్ మెదిపేసాను, తడగా కూడా యాడ్ చేసేసాను. కందిపప్పు రెడీ అయిపోయింది. నెక్స్ట్ కొంచెం కాఫీ తాగేసి నాన్ స్టిక్ కడాయి పెట్టుకునేసి మ్యారినేట్ అయ్యి ఉండే చికెన్ అంతా బాగా ఫ్రై చేసుకునేసినాను. ఇంకా నా కోసం చకచక 2 దోశలు కూడా పోసేసాను. ఇక దోశలోకి చట్నీ ఏం చేయలేదు, ఎందుకంటే నేను చేసిన మునక్కాయ మటన్ కర్రీ అయితే ఉంది. అది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో. దాంతోనే సర్దుకునేస్తున్నాను. అదే అండి వ్లాగు. ఎలా ఉంది, నచ్చిందా? నచ్చింటే ఒక లైక్ ఇచ్చి కామెంట్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.